పోస్ట్మార్టంలోని ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఈ టర్మినాలజీ, లీగల్ టర్మినాలజీ. సెకండ్ థింగ్, కొన్ని న్యూస్ పేపర్స్లోని ఏం చెప్తున్నారు, స్ట్రాంగులేషన్, థ్రాటలింగ్, స్మాదరింగ్, ఈ 3 పదాలని వాడుతున్నారు. సో మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్ ప్రకారం స్ట్రాంగులేషన్ అనేది ఒక వైలెంట్ ఫార్మ్ ఆఫ్ డెత్. అంటే వైలెంట్గా ఒక మనిషిని చంపేటటువంటి ప్రాసెస్ స్ట్రాంగులేషన్ అని అంటారు. స్ట్రాంగులేషన్ అంటే ఏంటి అని అంటే అఫిక్షియల్ స్ట్రాంగులేషన్ అంటే ఏంటంటే అసిఫిక్షియల్ డెత్ ఇవ్వడం. ఇక్కడ బాడీ వెయిట్తో సంబంధం ఉండదు. బాడీ వెయిట్ ఎప్పుడు సంబంధంలోకి వస్తుంది, సూసైడ్ హ్యాంగింగ్తో అయితే సంబంధంలోకి వస్తుంది. రైట్. సో స్ట్రాంగులేషన్ అనేది వారికి వారు చేసుకునేది కాదు, ఎవరో వారి పట్ల ఒక ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ ద్వారా, అంటే ఒక క్లాత్ ద్వారానో, వైర్ ద్వారానో, దేని ద్వారానైనా లేదా చేతుల ద్వారానో చేసేదాన్ని స్ట్రాంగులేషన్ అని అంటారు. దాని నెక్స్ట్ పదం థ్రాటలింగ్. థ్రాటలింగ్ అనే పదం వచ్చింది. వాట్ ఈస్ ద థ్రాటలింగ్? థ్రాటలింగ్ కూడా సేమ్ అసిఫిక్షియల్ డెత్ని కాజ్ చేయడమే, కానీ చేతులతో. చేతులతోని ఒక మనిషికి ఊపిరి ఆడకుండా వారికి ఆక్సిజన్ కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, ఇతరత్ర ఏవేవి ఫ్లూయిడ్స్, లిక్విడ్స్ బాడీలో ఫ్లో కాకుండా ఆపేటటువంటి ప్రయత్నాన్ని దాన్ని మనము థ్రాటలింగ్ అని అంటారు. రైట్. ఈ కేసులోని మనకి కనిపిస్తున్నది స్ట్రాంగులేషన్ థ్రాటలింగ్. స్ట్రాంగులేషన్ థ్రాటలింగ్ అంటే ఏంటి, ఒక మనిషి ఇక్కడ నుండి ఇక్కడ వరకు రౌండప్ చేసి ఊపిరాడకుండా చేస్తే దాన్ని స్ట్రాంగులేషన్ థ్రాటలింగ్ అని అంటారు. ఈ విషయం ఎందుకు వెలుగులోకి వచ్చింది అని అంటే, పేరెంట్స్ యొక్క తల్లిదండ్రులు అన్నారు, అమ్మాయి యొక్క శరీరాన్ని చూసినప్పుడు మెడ మీద ఇట్లాంటివి అన్నీ కనిపిస్తున్నాయి, కళ్ళ లోపల ఆమె అద్దాలు వెళ్ళిపోయి కళ్ళ నుండి రక్తము, ముక్కు నుండి రక్తము, నోటి నుండి రక్తము, భయంకరమైన పరిస్థితిలో ఉంది. లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీలోని అసలు బట్టలు లేవు, చాలా భయంకరమైన సిచ్యువేషన్, కాళ్ళు ఇలా ఉన్నాయి, భయంకరమైన యాంగిల్లో విరచబడ్డాయి అని అంటున్నారు. సో స్ట్రాంగులేషన్ థ్రాటలింగ్ జరిగింది. ఫారెన్ ఆబ్జెక్ట్తో జరిగిందా, చేతితో జరిగిందా, ఏదేమైనా కూడా ఆ వ్యక్తిని ఒక వెజిటేటివ్ స్టేట్లోకి పంపించారు. వెజిటేటివ్ స్టేట్ అంటే కంప్లీట్ బ్రెయిన్, హార్ట్, అన్ని ఆర్గన్స్ ఫెయిల్ అయిపోయేదాకా ఊపిరి ఆడకుండా చేయడం. అంత పగేంటి? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ రేపే మెయిన్ అనుకుంటే ఇవన్నీ ఇష్యూ అయితే అవును ఇంత జరగదు. ఎందుకంటే నిర్భయాకి కూడా జరిగినటువంటి రేపు భయంకరమైన రేపు. అసలు మనం అది ఆ కేసు చదివితే ఒళ్ళు జల్దరిచ్చేటటువంటి కేసు అది. అంత భయంకరమైన రేప్ అది. మరి దిశకు కూడా జరిగినటువంటి రేప్ అదే. నిర్భయ ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ subjected to such kind of heinous and horrendous crime, horrendous rape, she could survive for 3 days. I think 3 days or I don't know the day, time ఎంతవరకు she survived. ఆవిడని ఎక్కడో ఫారెన్ పంపించి బతికించడానికి ప్రయత్నాలు చేశారు, అంత సైకోపాథిక్ అయినప్పుడు కూడా. దిశ వరకు వస్తే కాల్ చేశారు ఎవిడెన్స్ వస్తుందని. ఈ కేసు అలాంటిది కాదు. షీ వాస్ పుట్ ఇన్ టు వెజిటేటివ్ స్టేట్. ఇది భయంకరమైన ఆఫెన్స్ అసలు నిజం చెప్పాలంటే. అసలు కళ్ళల్లో స్పెక్ట్స్, కళ్ళలో కూడా ఊహించలేం కదా. అదే కదా. కానీ చట్టము దీని గురించి కూడా ఒక సెక్షన్ పెట్టిందండి. ఒక మనిషిని వెజిటేటివ్ స్టేట్లో పంపించే లెవెల్లో మర్డర్ చేస్తే ఆ వ్యక్తికి డెత్ ఇవ్వాలి అని చెప్పింది. అవునా? నేను చెప్తాను, ఆ సెక్షన్స్ చెప్తాను. అయితే ఇప్పుడు కమింగ్ డేస్లో ఇతనికి నిజంగా డెత్ పడే అవకాశం ప్రూవ్ అయితే 100% పడాలి. పడకుండా ఇప్పుడు దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సుమోటో తీసుకుంది అని అంటే ఉట్టిగా పనిష్ చేయకుండా వదిలేస్తుందా అండి? అంత పెద్ద ఇన్స్టిట్యూషన్, అంతమంది మేధావులు, ప్రపంచం మొత్తం చూస్తుంది సుప్రీంకోర్టుని, ఏం జరుగుతుంది అని చూస్తున్నప్పుడు వదిలేస్తారా? మీరే చెప్పండి. మనకే ఇంత బాధగా ఉందే. అవును. వాళ్ళు ఇంకా అంతర్భాగం, అవును, ఇన్స్టిట్యూషన్లో వాళ్ళ అంతర్భాగం దండించేటటువంటి శక్తి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు సైలెంట్గా ఊరుకుంటే ప్రజలు ఊరుకుంటారా? ఎగ్జాక్ట్లీ. ఏదో న్యాయం చేయాలనే కదా. ఆ అమ్మాయికి ఏం న్యాయం చేయలేము, వారికి మనం ఏం మహా అంటే మనం వీ కెన్ ప్రే ఫర్ హర్ సోల్ టు రెస్ట్ ఇన్ పీస్. వాళ్ళ ఫ్యామిలీకి మనం ఏం చేయలేము. కానీ షీఈ్ నో మోర్, హర్ రిలేషన్షిప్ విత్ ది వరల్డ్ హస్ ఎండెడ్.
అవును. అయిపోయింది. వి కెనాట్ బ్రింగ్ హర్ బ్యాక్, వి కెనాట్ సెట్ రైట్ ది ట్రామా, కానీ వీ కెన్ డూ సమ్ జస్టిస్ టు ది సొసైటీ. అవును, అవును. ఇంకొక మనిషికి ఇలా కాకుండా ఆపగలమేమో. సుప్రీంకోర్టు అదే ఆలోచిస్తుంది. ఏ కోర్ట్ అయినా కూడా, ఏ చట్టమైనా కూడా కరెక్ట్. చట్టం యొక్క ఉద్దేశం కాపాడడమే. మరి అందులో ఉన్నటువంటి ప్రజలు ఏంటి అన్నది ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. అది అదే నెవర్ ఎండింగ్ కాన్వర్జేషన్. యా మళ్ళీ మీరు కమ్ బ్యాక్. సో అది థ్రాటలింగ్ స్ట్రాంగ్యులేషన్ జరిగింది అని. సో 16 ఇంజరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి, బాగుంది. పోస్ట్ మార్టం జరిగినప్పుడు ఎనీ పోస్ట్ మార్టం మెడికల్ జూరిస్ప్రుడెన్స్ ప్రకారం రిగర్ మార్టిస్, లివర్ మార్టిస్, ఆల్గర్ మార్టిస్ అని రకరకాల విధానాల్లోని మనకి తెలియజేస్తుందండి ఒక అటాప్సీ రిపోర్ట్. ఏంటి ఈ ఆల్గర్ మార్టిస్ కానివ్వండి, లివర్ మార్టిస్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి అని అంటే ఒక వ్యక్తి ఎప్పుడు మరణించారు, సో వీళ్ళు మరణించిన సమయం నుండి టెంపరేచర్, ఇప్పుడు కొన్ని గుర్తులు ఉంటాయి అన్నట్టు. అవును, అవును. మ్యాండేటరీ థింగ్స్, ఒక బేసిక్ థింగ్స్ ఉంటాయి. ఏంటి, ఒక మనిషి చనిపోయినాక ఇంత సమయం వరకు బాడీలో హీట్ అలాగే ఉంటుంది. ఆ సమయం దాటాక హీట్ ఎగిరిపోయి అప్పుడు ఆ బాడీ చల్లబడడం స్టార్ట్ అవుతుంది, బిగిసిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ మనకు కనిపిస్తుంటాయి. మనం మాట్లాడుకున్నాం 10 o'clock 10:53కో ఏమో డాక్టర్ ది విక్టిమ్ who has been raped and murdered ఆవిడ నేను భోజనం చేశాను అని చెప్పారు తల్లిదండ్రులకి అని. సో చేసిన భోజనం అరిగిందా లేదా? 100% రేప్ అన్నప్పుడు ది లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ బి ఎగ్జామిన్డ్ కదా. సో దాని గురించి ఏమనుంది మనకి తెలీదు. సో ఉందా లేదా? ఇప్పుడు మనకి ఇప్పటివరకు డాక్టర్స్ చెప్తున్న విషయం ఏంటి, లేదు అని అంటున్నారు. ఇట్లాంటివి ఏవి లేవు, అదొక ఫ్యాబ్రికేటెడ్ పోస్ట్ మార్టం అని అంటున్నారు నేను చూసినంత వరకు. మరి ఇటువంటివన్నీ ఏవి? ఇవన్నీ లేకపోతే మరి ఏం చేస్తున్నారు పోలీస్ వారు, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మ్యాజిస్ట్రేటు వాళ్ళందరూ వెళ్ళారు ఇంక్వెస్ట్కి, ఏం చేశారు మరి? అసలు బాడీని చూడగానే ఇది సూసైడ్ అని ఎలా అనుకుంటారండి? ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ చేయకుండా ఉంటారు చెప్పండి? అవును, అవును. పోలీస్ ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ షుడ్ టేక్ ఎ కాగ్నిజెన్స్ కదా.